ముఖ్యమంత్రి గారిని అతిథుల్ని జ్యోతిపత్యులకి శ్రావస్తంగా కోరు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంటాడా టు మ్యాన్హాటన్ ఒక జీవనయానం పుస్తకావిష్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి కేంద్ర బంధువు, ఒక తెలుగువారికి ఒక గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, తెలుగు భాష పరిరక్షణ అంటే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చే పేరు మండలి బుద్ధప్రసాద్ గారు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాదు, మొన్న కూడా వారు తెలుగు రాయ్పూర్కి వెళ్ళి తెలుగు మహాసభలు జరిపి వచ్చారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉంటూ సేవారంగంలో తనకంటూ ఒక అస్తిత్వాన్ని తెచ్చుకున్న కొంతాల రామకృష్ణ గారు, నా శ్రేయోభిలాషి. నేనేదో ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అది సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ తీసుకొచ్చిన ఒక గుణాత్మకమైన మార్పుల గురించి ఆంధ్రజ్యోతి పత్రికల్లో 6 సంవత్సరాల పాటు సత్యకాలం పేరుతో వ్యాసాలు రాస్తే ఆ వ్యాసాలన్నింటినీ సంకలనంగా చేసి ఒక పుస్తక రూపంలో వాల్యూమ్ 1 తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వాల్యూమ్ 2 కూడా తీసుకురాబోతున్నారు. అటువంటి అవకాశం కలిగించిన విజయకుమార్ గారికి, నా సహచర శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం. పుట్టిన వాళ్ళు మనందరూ తెలుసు, ఏ ప్రాణైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు, మనిషి అయినా తప్పదు. కానీ ఈ సమాజం కోసం జీవించి తాము ఎన్నుకున్న రంగంలో రాణించి తమకంటూ ఒక ప్రత్యేకత సాధించి కలకాలం ప్రజల గుండెల్లో మనసుల్లో నిలబడే వాళ్ళని కారణ జన్మలు అంటుంటాం. ఈ సమకాలీన పరిస్థితుల్లో చూస్తే అటువంటి కారణ జన్మల్లో ఈ వేదిక మీద 2 ఉన్నారు. ఈ దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎదుగుతున్న దేశంగానే భారత్ పేరు ఉంటుంటే, వి ఆల్వేస్ బీన్ డెవలప్డ్ నేషన్. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి అన్ని రంగాల్లో సమూల ప్రక్షాళన చేసి దేశాన్ని ఆర్థిక ప్రగతిలోకి తీసుకెళ్ళి కొన్ని దశాబ్దాల పాటు అప్రస్కృతంగా ఉంటున్న అనేక సమస్యలను ఇవాళ పరిష్కరించి ఒక ప్రపంచ నాయకుడిగా ఎదగడమే కాకుండా ఆ క్రమంలో దేశాన్ని కూడా
ఈ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికో 4వ స్థానానికి తీసుకెళ్లిన వాళ్ళు వారిలో కర్మజన్మని నేను ఎందుకు అన్నానంటే ఈ దేశ చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది కొన్ని కాలాల పాటు. అదేవిధంగా మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి చిరునామా. అంటే 90వ దశకంలోనే టెక్నాలజీ గురించి ఎవరు తెలియని రోజుల్లో దేశం, నేను ఢిల్లీలో ఉండేవాడిని అప్పుడు, వెంకయ్యనాయుడు గారికి సహాయకుడిగా ఉండేవాడిని. కాబట్టి టెక్నాలజీ అంటే అప్పుడు నార్త్లో వినిపించే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఒక కొత్త ఆలోచనకి ఏదన్నా పునాది వేస్తారు, కొత్త ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు వస్తారు. ఏ రకంగా ఆలోచన విధానం ప్రజలకు మంచి చేస్తుంది, తన రాష్ట్రానికి మంచి చేస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది అనే ఆలోచన చేసిన వారు అటువంటి పెద్దలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ దత్తాత్రేయ గారు ఉన్న వేదికను పంచుకోవడం ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు అందరూ నాకు అవకాశం కల్పించారు ఒక మంత్రిగా. కాబట్టి ఇవాళ అర్హత లేకపోయినా వారితో వేదిక పంచుకునే అవకాశం కలిగింది. డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పారు, తన చివరి సంతానం అని చెప్పారు, కానీ 12 మందిలో చివరి సంతానం అనే విషయం చెప్పలేదు. తల్లిగారు మహాతల్లి నోరి కనకం దుర్గాంబ గారు, తండ్రి నోరి సత్యనారాయణ గారు, మహానుభావులు. నేను వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక ఆనిముత్యాన్ని ప్రపంచానికి అందించినప్పుడు అంత 12 మందిలో ఆనాటి ప్రతికూలతలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తను ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం దిశగా సాగి ఇవాళ మంటాడా టు మ్యాన్హాటన్, మంటాడా పేరును మ్యాన్హాటన్లో మాత్రమే వినిపించట్లేదు, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు నోరి దత్తాత్రేయ గారు. ఇవాళ భారతీయులు కూడా, every Indian can feel now. There's a sense of pride. Yes, the world's one of the renowned oncologist is from India అని. అది వాళ్ళ దేశం గర్వించదగ్గ ఆంకాలజిస్టులలో ఒకరు ఉండడం, అని మన తెలుగువారు కావడం, మరి 10 ఈ కృష్ణా జిల్లా నుంచి కావడం, అది అతి సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి ఆ స్థాయికి వెళ్ళడం చిన్న విషయం గారు. వారి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. కానీ ఇటీవల సడన్గా మన ఫిబ్రవరి 4 క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా 2 సందర్భాల్లో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కానీ ఇతర సందర్భాల్లో మాట్లాడడం చేశారు. మేమంతా ప్రభుత్వం తరపు నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక డాక్టర్ ఎక్కడో ఉండి ఆ సమయాన్ని అక్కడ, మీకు తెలుసు ఇవాళ ఎంత పెద్ద డాక్టర్లకి ఎలాంటి మీరు కొలవడం మొదలు పెడితే 1 నిమిషాన్ని కూడా కొన్ని $100 $1000 కొలవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించే విషయం వారు చెప్పడం, చిన్న చిన్న విషయాలను చెప్పే ప్రయత్నం, మహిళల హైజీన్ గురించి చెప్పడం, లేదా ఎందుకు 1600 మంది ప్రతిరోజు చనిపోతున్నారు క్యాన్సర్ కారణంగా ఈ దేశంలో అని చెప్పడం, దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారు, వాటిని నివారించడానికి అవకాశం ఉన్న 80% క్యాన్సర్లు నివారించవచ్చు అని వారు ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం లేదు, కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలా. తనకు జన్మనిచ్చిన ప్రాంతం, తనకి గుర్తింపు ఇచ్చిన ప్రాంతం, ఈ ఊరికి వచ్చి చెప్పాలనే విషయాన్ని వారు చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో వారి ఇంటర్వ్యూలు వింటూ ఉన్నాను. అయితే సార్, మీకు నేను విషయం చెప్పాలి. నేను కూడా నాకు మీరు యు గాట్ ఎమోషనల్ వెన్ యు వర్ టాకింగ్ అబౌట్ యువర్ మదర్ సార్. Even I go nostalgic when I think of my mother, because I lost my mother 30 years back to pancreas cancer. And my sister, she was the eldest in the family, and she literally brought me up. She passed away 25 years back to breast cancer. So even I go nostalgic at times. I get emotional when I think those things. కానీ ఆ రోజు మా పరిస్థితులు ఇది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే ఒక కుటుంబంలో, ఆ కుటుంబం వాళ్ళు శారీరకంగా బాధపడుతుంటారు, కానీ మనం కూడా మానసికంగా బాధపడుతుంటాం. ఆ మానసిక వేదన మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే మనిషికి నిస్సహాయ పరిస్థితికి మించిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఎవరికీ ఉండదు. నిస్సహాయం, నువ్వు ఏం చేయలేవు. నీ కళ్ళ ముందు చూస్తున్నావు, వాళ్ళు శారీరకంగా బాధపడుతున్నారు, నువ్వు మానసికంగా వేదన చెందుతున్నావు, కానీ ఆ క్యాన్సర్తో పోరాడలేవు, దాన్ని ఏం చేయలేవు. ఆ పరిస్థితి అంతకన్నా నిస్సహాయ పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి నేను కూడా వచ్చిన వాడిని.
డాక్టర్ గారు అయితే మా పరిస్థితి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ క్యాన్సర్తో పోరాటం చేయగలమే కానీ ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ క్యాన్సర్ కూడా ఉంది. అది నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలే, అందరికీ అర్థమైపోయింది ఆ విషయం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ శాఖ అవకాశం ఇచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు కూడా సమీక్ష నేను గతంలో విన్నాను, ఎందుకంటే నేను అక్కడ ఢిల్లీలో ఉన్నాను, పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పనిచేయడం ఎంత కష్టమో వినున్నాను. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు అనుభవంలో తెలుస్తూ ఉంది. ప్రతి వారం సమీక్షలు జరపడం, అదేమైంది, ఇదేమైంది, దాని మీద ఏమైంది, దీన్ని ఎందుకు వాడట్లేదు, దీని ఈ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు, మేమేదో ఒకటి అనుకుని వెళ్తాం, ఇది అని సార్ ఇది అని చెప్పడానికి వెళ్తాం. జీబీఎస్ ఫర్ గులియన్ బ్యారర్ సిండ్రోమ్ గురించి ఏదో మేము చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ సంఖ్య సరే అని మాట్లాడుతున్నాం. సంఖ్య సరే, ఇది వచ్చింది కదా, అనలిటిక్స్ మీరు ఎందుకు అనలైజ్ చేశారా, దీనికి కారణాల్లోకి డీప్గా వెళ్ళారా, కేస్ టు కేస్ స్టడీ చేశారా అంటే మా కింద సీనియర్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు తోచలే. ఇటు నేనంటే అనుభవ రాహిత్యం అనుకుందాం. నా వరకు నేను కొద్దిగా సేఫ్టీగా ఉండాలి కాబట్టి, సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి అనుభవ రాహిత్యం అనుకుందాం. కానీ ఎవరు ఆలోచించలే. కానీ దానికి పోనీ ఖాళీగా కూర్చో ఉన్నారా? మేము ఒక శాఖని చూడ్డానికి, నియంత్రించడానికి, శాఖకు సంబంధించిన పనులు చూడడానికి ఏదో ప్రపంచ భారం అంతా భుజాల మీద మోస్తున్నట్టు మేము అనుకుంటుంటే, మొత్తం 24 శాఖలను రోజు చూస్తూ మళ్ళీ వెంటనే అంటే అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వెంటనే ఇది ఇలా చేసిండొచ్చు కదా, అలా చేసిండే మేము బయటకు వచ్చి అది కరెక్టే కదా, మరి నీకు ఆలోచన రాలే, మీకు రాలే, నాకు రాలే అనుకొని సరే ఒకరినొకరు అనుకొని వెళ్ళిపోయాం. ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా క్యాన్సర్ మీద కూడా వారి సమీక్ష నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే హైపర్ టెన్షన్కి డయాబెటీస్ చేస్తున్నాం. దాంట్లో క్యాన్సర్ని కూడా జోడించాలని చెప్పడం, క్యాన్సర్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడిన అమ్మాయిల నుంచి మొదలు పెట్టాలని, వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది వారు. దాంట్లో భాగంగానే మేము ఇప్పటికీ పోయిన సంవత్సరం నవంబర్ 14వ తేదీ ఈ మిగతా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్ చేస్తూ క్యాన్సర్ ప్రధాన కారణం, ఎందుకంటే చెప్పారు డాక్టర్ గారు ఎటువంటి గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీలో 2022లో 19.8 మిలియన్ న్యూ కేసెస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1 మిలియన్ కేసెస్ మన దేశంలో కూడా వచ్చాయి. 19.9 మిలియన్ కేసెస్ వరల్డ్ వైడ్. ఇండియా had witnessed new cases of almost 1 million. And Andhra Pradesh, and the one year alone, 73,356 cases, and 41,000 people have died because of the cancer. You can imagine the magnitude of cancer, how it is literally killing the society. ఆ పరిస్థితులు అందుకని పరీక్షలు ముందు ఏవి ఎప్పుడు చెప్తుంటారు, ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలి, అనలిటిక్స్లోకి వెళ్ళండి అని. కాబట్టి ఈ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. 4,10,00,000 మందికి ప్రధానంగా వస్తున్న క్యాన్సర్ అయితే దాదాపు 70% కేసెస్ ఏంటంటే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని 4,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పరీక్షలు మొదలు పెడితే ఇవాళ దాకా 1,49,00,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఓరల్ క్యాన్సర్కి, ఓరల్ అండ్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అయితే ఓరల్ క్యాన్సర్కి ఈ ఓరల్ క్యాన్సర్ కేసెస్ సస్పెక్టెడ్ కేసెస్, ఎందుకంటే మాకు 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో ఉన్నారు. కింద ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, మెడికల్ డాక్టర్స్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్ట్ దాకా 17 టీచింగ్ హాస్పిటల్స్ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా మేము వాడుతున్నాం. ఇది అయిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చూస్తాం. సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళని టీచింగ్ హాస్పిటల్స్కి పెడతాం. అట్లా ఓరల్ క్యాన్సర్కి 56,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ అయితే దాంట్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేసింది, మనం రెఫర్ చేసింది టీచింగ్ హాస్పిటల్స్కి 730 దాకా ఉన్నాయండి. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి 40+ అయితే, సర్వైకల్ క్యాన్సర్కి 31,000 అయితే 324 కేసెస్ని రెఫరల్ హాస్పిటల్స్కి పంపడం జరిగింది. అక్కడ కూడా ఏం చేస్తున్నాం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ పేషెంట్ టెస్టింగ్ చేయడానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి వాళ్ళకి ట్యూస్డే, థర్స్డే గ్రీన్ ఛానల్ పెట్టేశాం. ఒక ఓపీకి 222 బ్రాండింగ్ ఇచ్చాం. ఇవన్నీ నిరంతరం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సమీక్షల కారణంగా ప్రజలు ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గరికి డోర్ టు డోర్ ఎవరు ఎక్కడికి రానవసరం లే, డోర్ టు డోర్ వెళ్ళి చేస్తున్నాం. ఓరల్కి బ్రెస్ట్ కేసే డోర్ టు డోర్ ఉంది, ఎందుకంటే హోమీ బాబా ఇన్స్టిట్యూట్తో మాకు కొలాబరేషన్ ఉంది కాబట్టి వాళ్ళ దీని ప్రకారం మేము చేస్తున్నాం. ఒక్క
ప్రాబ్లం ఏమొస్తుందంటే సర్వైకల్ ప్రాబ్లం, స్టిగ్మా, ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కో లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చి టెస్టింగ్ చేసుకోవడానికి ముందుకు రావట్లా. దాని కారణంగా ఇబ్బందులు. మేము అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం, అనేక రకాలుగా చేస్తున్నాం. ఈజీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన గౌతమి గారు షీఈస్ క్యాన్సర్ సర్వైవర్, అందుకని ఆమెను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. దత్తాత్రేయ గారు మేము అడగకపోయిన అంబాసిడర్ లాగా వారు వచ్చి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత అవగాహన కలిగించే ప్రయత్నం, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. సార్ చెప్తుంటారు అంటే రకరకాల ప్రివెంటివ్స్. దాంట్లో ఒకటి ఫుడ్ యాజ్ మెడిసిన్. సార్ యూ షుడ్ లిజన్ దిస్. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫుడ్ ఈజ్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ అన్ ఆప్షన్ అని చెప్పారు. ముందు మీరు ఫుడ్ అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోండి, జీవన శైలి మార్చుకోండి, ఆహార అలవాటు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మనం మాట్లాడుతాం, అనేక రకాలు మాట్లాడుతున్నాం, తెలుసు ఇవన్నీ గతంలో మనం పాటించినవే. వీటిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ని మొదట్లోనే నివారించుకోవచ్చు, లేదా ప్రాథమిక దశలోనే మనం చేస్తున్న స్క్రీనింగ్ ద్వారా గుర్తిస్తే వాటిని తర్వాత స్టేజెస్కి వెళ్లకుండా చేసుకోవచ్చు. చాలా క్యాన్సర్స్ క్యూరబుల్. ఇవాళ 70, ఈరోజు కూడా ఇంటర్వ్యూలో చదివాను నేను. నా ఐడియా ఏదో 65% క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ అని అనుకుంటున్నా. బట్ డాక్టర్ గారు చెప్తున్నారు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ నౌ. ఆల్మోస్ట్ అగైన్ ఆ పర్సంటేజ్ ప్రివెంటబుల్ కూడా. ఇంకా సరే జీన్స్తో వస్తున్న ఏదన్నా ఉంటే దానికి కూడా ఇప్పుడు ఇండియా is taking many measures also for genome sequencing. వాటి మీద కూడా పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన దేశంలో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారిని కాపాడుకోవడం కోసం ఇటీవల 36 రకాల ఎక్స్పెన్సివ్ డ్రగ్స్కి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా తొలగించారు. 3 రకాల డ్రగ్స్కి GST తగ్గించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా అతి ఖరీదైన మందులు, వాటిని ఇవాళ 100 రూపాయలు దాన్ని 30 రూపాయలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పేద తరగతి వాళ్ళకి ఎలాగూ వీటి ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవసరమైన వైద్యం అందిస్తున్నాం. అయినప్పటికీ మధ్యతరగతి వారికి ఇతరత్ర కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే ఉన్నాయో గతంలో కూడా 5 లక్షలకు వాడికి పరిమితం అవుతే ఇవాళ వాటిని 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి పేదకి ఆలోచిస్తూ వచ్చాం. 1,43,00,000 కుటుంబాలు ఉంటే వారి గురించి ఆలోచిస్తాం ఇన్నాళ్ళు. మన సడన్గా అన్నారు లేదు, మధ్యతరగతికి కూడా ఇవ్వాలి. సార్ సంఖ్య డోంట్ బాదర్. ఎంత సంఖ్య సార్? అగైన్ ఇట్స్ అన్ అడిషన్ ఆఫ్ 22 lakh ఫ్యామిలీస్ సార్. 1.43 lakh ఫ్యామిలీస్, అన్ అడిషన్ ఆఫ్ 22 lakhs. ఆల్మోస్ట్ ద నెంబర్ గోస్ టు 1.65 lakh ఫ్యామిలీస్. నో, మనం ఇవ్వాలా, మధ్యతరగతి పేదలకు కూడా అండగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇవ్వాలా. ఎనీథింగ్ అబౌవ్ దట్ ఈ 1.43 crore ఫ్యామిలీస్కి 25 lakhs దాకా నాణ్యమైన వైద్య సేవల్ని ఇవ్వాలా. వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ముందు అవగాహన కలిగించండి, ప్రివెన్షన్ మీద అవగాహన కలిగించండి. తర్వాత ఇది లేకుండా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇక్కడ దాకా అందించాలా. ఎవరి ప్రాణాలు కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు కాబట్టి పోయిన పరిస్థితులు రాకుండా చూడాలి. అయితే చెప్పారు సార్, కానీ మేము ఈ క్రమంలో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ దిస్ ఇస్ నాట్ ది రైట్ ప్లాట్ఫామ్ టు స్పీక్ అబౌట్ పాలిటిక్స్, బట్ ఐఎమ్ కంపెల్డ్ టు సార్. విధ్వంసాన్ని చేసుకున్నాయి. ఎక్కడైనా ఆరోగ్య శాఖ మీద అప్పులు మీరు ఎక్కడన్నా ఎవరన్నా చూసారా? 6,500 కోట్ల అప్పుతో మేము శాఖలోకి వచ్చాం. ఇంకా రాష్ట్రం అంతా చెప్తే 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇంకా మిగతా చెప్పనవసరం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిన పరిస్థితుల్లోంచి ఇవాళ అనారోగ్య ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారిన నేపథ్యంలో వాటిని ఒక దార్శనికత కలిగిన ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ సెన్సిటివ్గా ఉంటూ ఎక్కడో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని ఫిడేలు వాయించుకోవడం కాకుండా ప్రతిరోజు అధికారులను మందలిస్తూ ప్రతిరోజు మంత్రుల్ని వాళ్ళ దశ చూపుతూ మార్గదర్శనం చేసుకుంటూ మొత్తంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలు కూడా ప్రజల్ని కాపాడుకోవాలా. మళ్ళీ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో మనం స్వర్ణాంధ్ర ఏదైతే సాకారం చేసుకోవాలనుకుంటున్నామో ఒక హెల్దీ
ఫస్ట్ మాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అందరికి సంబంధించిన కాబట్టి హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా నాకు ఖచ్చితంగా వికసిత భారత్ నిర్మాణం ఖచ్చితంగా తిరుగుతుంది. అయితే దానికన్నా ఒక అంబిషియస్ లక్ష్యాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాం. లక్ష్యం ఎప్పుడు పెద్దదిగా పెట్టుకుంటేనే దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. $18,000 మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెట్టుకుంటే ఇక్కడ $42,000 పర్ క్యాపిటల్ అనుకోండి. $35 ట్రిలియన్ ఎకానమీ మనం టార్గెట్గా పెట్టుకుంటే బై 2047 ఫర్ ఇండియా ఇక్కడ $2.4 ట్రిలియన్ ఎకానమీ పెట్టుకున్నాం. అయితే ఏమైంది అక్కడ ఏదన్నా వికసిత భారత్ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది, స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది. అదేవిధంగా వికసిత భారత్ లక్ష్యం దిశగా ఉండి రాబోయే రోజుల్లో 2047కి ఆరోగ్య రంగంలోనే కాదు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అధిగమించి ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే 1-2 స్థానాల్లో ఉంటుంది. అటువంటి నాయకత్వం ఇవాళ దేశంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు ఇవాళ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.